నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన కళ్ళు శతకోటి భావాలలోకిళ్ళు, కమనీయ దృశ్యాల్ని మనోఫలకంపై ముద్రించే జ్ఞాపకాల పందిళ్ళు. ఈ అద్భుత ఆనవాళ్లకు నేడు దృష్టిలోపాలు అనేవి తీరని శాపాలుగా మారుతున్నాయి. పుట్టుకతోటి వచ్చే దృష్టి దోషాలు, చేజేతులా కొని తెచ్చుకునే లాంగ్ సైట్, షార్ట్ సైట్ వంటి లోపాలు, వయసుతో పాటు వచ్చిపడే శుక్లాలు, నీటి కాసులు ఇవన్నీ నేడు కంటి చూపును కబలిస్తున్నాయి. మొత్తంగా దృష్టికి గ్రహణం పట్టేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటి చూపును కబలించి జీవితాన్ని అంధకార బంధురంగా మార్చే దృష్టిలోపాల్ని ఎలా నివారించుకోవాలి? వయసుతో పాటు మందగించే చూపును పదిలంగా ఎలా కాపాడుకోవాలి? అంధత్వ నివారణ కోసం మనం ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని నానుడి. అది అక్షర సత్యం. ఎందుకంటే మనిషి ప్రకృతిని, ప్రపంచాన్ని దర్శించగలిగేది ఈ నేత్రం అనే గవాక్షం ద్వారానే. నిజం చెప్పాలంటే మన మెదడు కన్ను ద్వారా ఈ విశ్వాన్ని దర్శిస్తుంది. వస్తువుల మీద పడే కాంతి మన కంట్లోని కార్నియా, లెన్స్ల గుండా ప్రసరించి రెటీనా మీద పడి ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ విషయాన్ని కంటి నరం ద్వారా తెలుసుకున్న మెదడు ఫలానా వస్తువును మనం చూశామని నిర్ధారిస్తుంది. కార్నియా, లెన్స్, రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ ఏ తేడా ఉన్నా దృష్టిలోపాలు తలెత్తటమో, అంధత్వం వచ్చి పడటమో జరుగుతూ ఉంటుంది. రకరకాల కారణాల వల్ల చిన్న వయసు నుండి వృద్ధాప్యం దాకా ఏ వయసు వాళ్లలోనైనా అనుకోని రీతిలో ఈ దృష్టి సమస్యలు, అంధత్వం వచ్చి పడే ప్రమాదం ఉంది. నిజానికి చాలా సందర్భాల్లో నివారించుకునే, జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల ఈ చూపు సమస్యలు, అంధత్వం తలెత్తుతున్నాయని అనేక వైద్య సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈసారి వరల్డ్ సైట్ డే సందర్భంగా లవ్ యువర్ ఐస్ అనే పిలుపునిస్తూ చేజేతులా తెచ్చుకునే దృష్టిలోపాలు, అంధత్వం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా దృష్టి సారించారు. వరల్డ్ సైట్ డే, దీన్నే ప్రపంచ దృష్టి దినోత్సవం అంటారు. ఇది ప్రతిసారి అక్టోబర్ నెలలో 2వ గురువారం జరుపుకుంటూ ఉంటాం. ఈ వరల్డ్ సైట్ డే అనే కాన్సెప్ట్ వే బ్యాక్ 2000 సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. తర్వాత దీన్ని ఎక్కువగా పాపులరైజ్ చేసింది ఐఏపిబి అని. ఐఏపిబి అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్. సో ఇది యాక్టివ్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో జరుపుతూ వస్తున్నది. ఈ సంవత్సరం థీమ్ ఏమి అంటే, థీమ్ అంటే ఏ కాన్సెప్ట్తో మనం ముందుకు పోవాలనే దానికి లవ్ యువర్ ఐస్, మీ కళ్ళను మీరు ప్రేమించండి అని. అంటే ఈ కాన్సెప్ట్లో ఈ కళ్ళను ఎలా కాపాడుకోవాలా, ఎలా పరీక్షించుకోవాలా, ఎలా ఫ్యూచర్కు దెబ్బ తగలకుండా చూసుకోవాలా, అలానే ఎలా యువర్ చిల్డ్రన్కు ఎలా ఉపయోగపడాలా అనే దాని గురించి ఈ కాన్సెప్ట్లో లవ్ యువర్ ఐస్ అన్నారు. సో ఈ వరల్డ్ సైట్ డేలో ముఖ్యంగా 4 కాన్సెప్ట్ చేశారు. ఏది అంటే, ఈ ఒకటేమి అవైలబుల్, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పడం. రెండోది యాక్సెసిబుల్, అక్కడ ఉంటే మీరు ఎలా వెళ్ళాలా అనే చెప్పడం. నెక్స్ట్ ఈజ్ అఫోర్డబుల్. అఫోర్డబుల్ అంటే మీరు అక్కడ పోయిన తర్వాత ట్రీట్మెంట్ ఫ్రీనా, తక్కువ కాస్ట్గా అనే దాన్ని విభజించి చెప్పడం అనమాట. సో వాళ్ళ స్తోమత ప్రకారము వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, ట్రస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకునే దానికి, పాపులరైజ్ చేసే దానికి కూడా ఈ వరల్డ్ సైట్ డే అనేది మనము జరుపుకుంటున్నాం. ఫార్చునేట్లీ ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, స్పాన్సరర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఐ కేర్ రాను బెటర్ అవుతూ ఉంది వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్. షుగర్, హై బీపీ మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లా పరిణమిస్తున్న జీవనశైలి జబ్బులు, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతిమించిన బద్ధకం, ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో ఉట్టి పుణ్యానికి వచ్చి పడుతున్న సమస్యలివి. ఈ మధుమేహం, రక్తపోటు అనేవి నిశ్శబ్దంగా ఒళ్ళు గుళ్ల చేసి పారేసే సమస్యలు. ఈ రెండింటి వల్ల ఒంటికే కాదు, కంటికి కూడా ఎనలేని ముప్పు అని ఇటీవలి కాలంలో డాక్టర్లు బాగా హెచ్చరిస్తున్నారు.
షుగర్, బీపీల వల్ల డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా లాంటి సమస్యలు దృష్టి లోపాలని, అంధత్వాన్ని తెచ్చిపెడుతుంటాయి. డయాబెటిక్ రెటినోపతిలో కంటి రెటీనాలో సూక్ష్మ రక్తనాళాలు చెట్లిపోవటం, రక్తం లీక్ కావటం, దీంతో చూపు మందగించటం జరుగుతూ ఉంటుంది. అలాగే కంట్లోని స్రావాల్లో ఒత్తిడి పెరగటం వల్ల దానిని గుర్తించే సమయానికి కోలుకోలేని విధంగా కంటి చూపు దెబ్బతినే గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ గ్లాకోమా అంటే కంటి లోపల ఒత్తిడి పెరగడము, కంటి నరము, దాన్నే ఆప్టిక్ నర్వ్ అంటారు. ఆప్టిక్ నర్వ్ క్షీణించిపోవడాన్నే గ్లాకోమా అంటారు. ఈ గ్లాకోమాలు మెయిన్గా 3 రకాలు. ఒకటేమో కంజెనిటల్ గ్లాకోమా బై బర్త్, రెండోది ప్రైమరీ గ్లాకోమా, కారణం ఏది తెలియంది, సెకండరీ గ్లాకోమా, ఒక కారణంతో ఈ గ్లాకోమా రావడాన్ని సెకండరీ గ్లాకోమా అంటారు. కాబట్టి కంజెనిటల్ గ్లాకోమా, ప్రైమరీ గ్లాకోమా, సెకండరీ గ్లాకోమా అని. ఈ ప్రైమరీ గ్లాకోమాకు కొంత హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉంది. అంటే మన పేరెంట్స్కు గన గ్లాకోమా ఉంటే చిల్డ్రన్ గ్లాకోమా వచ్చే అవకాశము 25%. కాబట్టి ఈ ఫ్యామిలీలోనే ఈ గ్లాకోమాస్ రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకటి ఫ్యాక్టర్ వచ్చేసి హెరిడిటరీ, ఇంకొకటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. స్ట్రక్చర్ ఏమి అంటే మయోపియా అంటే ఎక్కువ మైనస్ ఉండి ఐబాల్ సైజు పెద్దగా ఉండము, వీళ్ళల్లో ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనేది కామన్. అలానే హైపరోపియా అంటే ఐబాల్ చిన్నగా ఉంటుంది, దీంట్లో యాంగిల్ నేరో ఉండి దీన్నే క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటారు. ఇవి రెండు కూడా ప్రైమరీ గ్లాకోమాసు. దీనికి ట్రీట్మెంట్ పార్ట్ ఒకటి ఏమి అంటే మెడిసిన్స్. ఈ యాంటీ గ్లాకోమా మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యాంటీ గ్లాకోమా మెడిసిన్ వాడాలి. రెండవది లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్ ముఖ్యంగా మేము క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాకు వాడుతూ ఉంటాం. ఈ క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాలో లేజర్ చేస్తే ఆ యాంగిల్ ఓపెన్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఈ గ్లాకోమాను మనము ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ది ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనుకోండి, క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా కానీ గ్లాకోమా సర్జరీస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ట్రబెక్యులెక్టమీ అని, వాలు సర్జరీ అని చేస్తుంటాం. సో దీనివల్ల బైపాస్, ఈ కంటిలో ఉన్న ద్రవము బైపాస్ అయ్యి కంటి ప్రెషరు కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి దీన్ని బట్టి ఏ పేషెంట్కు ఏది సూటబుల్ అనేది ఈ గ్లాకోమా డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇకపోతే సెకండరీ గ్లాకోమాస్. ఈ సెకండరీ గ్లాకోమాస్ అన్నీ ప్రివెంటబుల్ అంటే వేరే కారణం వల్ల కంటి లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏమి అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, యూవిఐటిస్ వచ్చినప్పుడు యూవిఐటిక్ గ్లాకోమా అంటాం. రెండోది కంటి లోపల లెన్స్ క్యాటరాక్ట్ ఎక్కువ ముదిరిపోయినప్పుడు కూడా కంటి ప్రెషర్ పెరిగే గ్లాకోమా వస్తుంది. దీన్నే లెన్స్ ఇండ్యూస్డ్ గ్లాకోమా అంటాం. ఇంకా మూడోది స్టిరాయిడ్ వాడేదాని వల్ల క్యాటరాక్టే కాకుండా ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీన్నే స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లాకోమా అంటాం. ట్రీట్మెంట్ వచ్చి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెషరు తగ్గిపోతుంది. దృష్టికి గ్రహణం పట్టడం అనేది ఇవాళ కొంతమంది పిల్లలకు జీవితకాలపు శాపంగా పరిణమిస్తుంది. దగ్గర వస్తువుల్ని చూడలేకపోవడం, దూరపు వస్తువులు కనిపించకపోవడం అన్నది టీనేజ్ పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు పిల్లల్లో దృష్టి లోపాలనేవి ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్పు ప్రకృతి సిద్ధం. బాల్యం, కౌమారం, యవ్వనం, మలి వయస్సు, వృద్ధాప్యం, ఇలా మార్పు తప్పనిసరి పరిణామమే. వయసు మీద పడేసరికి ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లటం, వినికిడి తగ్గటం, జుట్టు రాలటం, దంతాలు ఊడిపోవటం, ఇలా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. వయసుతో పాటే కంటి చూపు కూడా తగ్గుతుంది. దీన్ని ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజెనరేషన్ అంటారు. ఎప్పుడూ 6-10 వయసు తర్వాత వచ్చే ఈ సమస్యను కూడా చేజేతుల 40 ఏళ్లకే కొని తెచ్చుకుంటున్నాయి. ధూమపానం, మద్యపానం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, సమతులాహారం తీసుకోకపోవటం వల్ల సెంట్రల్ విజన్ని దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజెనరేషన్ వస్తుంది. అలాగే శుక్లాలు కూడా కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వయసు మీద పడటంతో పాటే షుగర్, ధూమపానం, మద్యపానం, సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావటం లాంటి వాటి వల్ల శుక్లాలు రావటం, తద్వారా చూపు దెబ్బతినటం లాంటివి సంభవిస్తూ ఉంటాయి.
ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటిలో తయారవుతున్నాయి. ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లంలో ఏఆర్ఎండి అంటాం, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. సో ఇది వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామను, మనకు కొద్దిగా తక్కువే అనుకోవచ్చు. కానీ దీనికి కూడా కారణాలు ఏమంటే, ఒకటి ఏజ్ బి, ఒకటి రెండోది అసోసియేటెడ్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ ఉండే దానివల్ల అది ఒకటి, రెండోది ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేస్, మూడోది స్మోకింగ్. ఇవి ఉండే దానివల్ల ఏఆర్ఎండి అనే జబ్బు కూడా మనము ఇప్పుడు కామన్గా చూస్తూ ఉన్నాం. ప్రివెన్షన్ ఏమి అంటే అసోసియేటెడ్ డిసీజెస్ తగ్గించుకోవడము, స్మోకింగ్ ఉంటే ఆపడము, ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్కు ఈ మల్టీవైటమిన్స్ అనేటివి తగు మోతాదులో తీసుకుంటే ఈ డిసీజ్ ప్రాసెస్ను పోస్ట్పోన్ చేయడము, సివియరిటీని తగ్గించుకోవడము జరుగుతుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఇప్పుడు చూస్తూ ఉండేది ఏమి అంటే డయాబెటిక్ రెటినోపతి. ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఏం జరుగుతుందంటే స్మాల్ వెజల్ డిసీజ్, కంటి లోపల చిన్న రక్తనాళాలు ఉంటాయి, దీన్నే క్యాపిలరీస్ అంటాము, తెలుగులో కేశ రక్తనాళాలు అంటాం. ఈ జబ్బు ఈ క్యాపిలరీస్కి వచ్చి క్యాపిలరీస్ ముడ్చకపోవడము, క్యాపిలరీస్ ఉబ్బడం, దాన్ని మైక్రో అనిరిజమ్స్ అంటాం, క్యాపిలరీస్ లీక్ అవడం. ఈ లీక్ అయినప్పుడు బ్లడ్ అయినా లీక్ కావచ్చు, ఫ్లూయిడ్ అయినా లీక్ కావచ్చు. దీనివల్ల కంటి లోపల రక్తం స్రావమయ్యి కంప్లీట్గా చూపోయే అవకాశం ఉంది. సో దీనికి ట్రీట్మెంట్ పార్ట్ అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ పెట్టడము, అసోసియేటెడ్ డిజీజెస్ను కంట్రోల్ పెట్టడము, మా ఐ పార్ట్ వరకు అయితే లేజర్ చికిత్స, కంటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అని, ఇంకా అవసరమైనప్పుడు సర్జికల్గా విట్రెక్టమీ చేసి వీళ్ళకు చూపు పోకుండా కాపాడడము జరుగుతూ ఉంటుంది. క్యాట్రాక్ట్ అంటే కంటి లోపల కటకము మసకబారడాన్ని క్యాట్రాక్ట్ అంటారు. ఈ క్లౌడింగ్ ఆఫ్ ది లెన్స్ ఏజ్తో కామన్గా వస్తుంటుంది. రెండో కారణం ఏమి అంటే ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేస్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్కర్స్కు క్యాట్రాక్ట్ త్వరగా వస్తుంది, ఇండోర్ ఉన్న వర్కర్స్కు క్యాట్రాక్ట్ కొంతగా లేట్గా వస్తుంది. దీన్ని బట్టి సన్ రేస్ ఎక్స్పోజర్, అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ ఈజ్ ది కాజ్ ఫర్ ది క్యాట్రాక్ట్ అని కనిపెట్టాం. ఈ యంగ్ స్టేజ్లో క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుందంటే మదర్కు న్యూట్రిషన్ సరిగా లేనప్పుడు, మదర్కు ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పుట్టుకతోనే కూడా మనం క్యాట్రాక్ట్ చూస్తుంటాం. ఇంకా మధ్య వయసులో క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది అంటే తెలియకుండా ఇంజురీస్ జరుగుతుంటాయి. తెలిసి ఇంజురీస్ అంటే పెనిట్రేటింగ్ ఇంజురీస్, ఏదైనా పొడుచుకోవడము, కంటికి గాయం అయిపోయి వెంటనే క్యాట్రాక్ట్ వస్తుంది. తెలియకుండా అంటే బాల్ ఇంజురీ కానీ, చెయ్యి ఇంజురీ కానీ ఇంజురీ అవుతుంటుంది. ఇంజురీ అయిన కొన్ని రోజుల తర్వాత మనకు క్యాట్రాక్ట్ తెలుస్తుంటుంది. అప్పటికి ఆ పేషెంట్ మర్చిపోయింటాడు ఎందుకు ఈ దెబ్బ తగిలిందా లేదా కూడా వాడికి తెలియదు. కాబట్టి ఇలాగా ఎన్నో కారణాల వల్ల కంటి లోపల ఉండే కటకము క్లౌడింగ్ అయ్యేదాన్నే క్యాట్రాక్ట్ అంటారు. ఇవన్నీ కారణాలు. శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయసుతో వచ్చే అంధత్వం, చిన్నపిల్లల్లో వచ్చే అంధత్వం, ఇంకా దృష్టిలోపాలు ప్రధానంగా ఇవే కంటి చూపును దెబ్బతీస్తూ ఉంటాయి. వీటన్నిటినీ రూపుమాపి ఏ ఒక్కరూ కూడా అంధత్వంలో బాధపడరాదని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల మంది అంధత్వ సమస్యతో బాధపడుతున్నారు. వీరంతా దాదాపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వాళ్లే. దగ్గర చూపు దెబ్బతినటం, దూరపు చూపు దెబ్బతినటం లాంటి దృష్టిలోపాలను కళ్లద్దాలతో సరిచేయచ్చు. ఇక శుక్లాలను సర్జరీతో నయం చేయొచ్చు. షుగర్ జబ్బును రాకుండా చూసుకోవటం, లేదా ఒకవేళ షుగర్ ఉంటే నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా అనేక కంటి సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే శుక్లాలు, ట్యూమర్లు తదితర సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పసిగట్టి చికిత్స చేయిస్తే అంధత్వం రాకుండా జాగ్రత్త పడవచ్చు. చిల్డ్రన్ ఐ కేర్లో ముఖ్యంగా వచ్చేటివి దృష్టి లోపాలు. ఈ దృష్టి లోపాలనే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్లో మయోపియా అని, హైపరోపియా అని, అస్టిగ్మాటిజం అని ఉంటుంది. మయోపియా అంటే దూరం చూపు చూడలేరు, దీన్నే హస్వదృష్టి అంటారు. దూరం చూపు కనపడలేదు కాబట్టి బోర్డు మీద అక్షరాలు కనపడడం కానీ, బాగా ఫార్ అవే ఆబ్జెక్ట్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి జనరల్గా మయోపియాకు మైనస్ గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. రెండోది హైపరోపియా. హైపరోపియా అంటే ప్లస్ ఎర్రర్.
ప్లస్ ఎర్రర్ వాళ్లకు దూరం కొంతవరకు కనబడుతుంది, దగ్గర చూపు కష్టపడుతూ ఉంటారు. సో దీనికి ప్లస్ గ్లాసెస్ ఇస్తే సరిపోతుంది. మూడోది అస్టిగ్మాటిజం అని. ఈ అస్టిగ్మాటిజం అనే వాళ్లకు అస్పష్టంగా కనపడుతుంటాయి, లెటర్స్ రన్నింగ్గా కనపడుతుంటాయి, లెటర్ కన్ఫ్యూజన్ అంటే ఇది టీ లెటరా వై లెటరా అనేది మనకు తెలీదు. అలానే ఇది సి లెటరా ఓ నా అనేది ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్సిస్లో ఒక పవరు, ఇంకొక యాక్సిస్లో ఒక పవర్ ఉండేదాన్ని అస్టిగ్మాటిజం అంటారు. ఇది సిలిండ్రికల్ అనే లెన్సెస్ ద్వారా మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దృష్టి లోపాలు సరైన సమయంలో గ్లాసెస్తో ట్రీట్ చేస్తే ఈ యాంబ్లోపియాను అరికట్టచ్చు, ఈ స్క్వింట్ను అరికట్టచ్చు. రిఫ్రాక్టివ్ ఎర్రర్సే కాకుండా కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ వస్తుంటాయి. ఈ ఏజ్లో ఎందుకు వస్తాయని పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కన్నులు తిరుగుడు కళ్ళు అంటాం, దీన్నే నిస్టాగ్మస్ ఉంటుంది, కంటి చూపు చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్. కాకపోతే ఇంకా కొంతమందిలో 1 in 10,000 అనుకోండి. సో దీన్ని ట్యూమర్స్ కూడా చిన్నపిల్లల్లో చూస్తుంటాము. దీన్నే రెటినోబ్లాస్టోమా అంటాం. ఈ రెటినోబ్లాస్టోమా స్టేజ్ 4 ఉన్నాయి, 1, 2, 3, 4 అని. స్టేజ్ 1లో మనము రెటినోబ్లాస్టోమాని కనిపెడితే దానికి ట్రీట్మెంట్ ఉంది, కంటి చూపును నిలబెట్టచ్చు, లైఫ్ను కూడా నిలబెట్టచ్చు. దీన్నే రెటినోబ్లాస్టోమాని డిలే చేస్తే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. కంటి చూపును కబలించే దృష్టి లోపాలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా కంటి సమస్యలపై కాసింత అవగాహన మాత్రమే. శుక్లాలు, రెటినోపతి, గ్లకోమా వంటి జబ్బుల్ని తొలి దశలోనే పసిగట్టి చికిత్స తీసుకుంటే కంటి చూపును చాలా వరకు చక్కగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. కంటి చూపును చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, తరచూ ఎలాంటి పరీక్షలను చేయించుకుంటూ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవటం, ఈ రెండూ కూడా దృష్టిలోపాలు, అంధత్వ సమస్యలకు ప్రధాన కారణాలని వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 90% కంటి చూపుకు సంబంధించిన సమస్యల కేసులు ఎక్కువగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే నమోదవుతున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెంటివ్ బ్లైండ్నెస్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం, శుక్లాలు, గ్లకోమా లాంటి కంటి జబ్బులపై అసలేమాత్రం అవగాహన లేకపోవటం వల్ల వాటిని గుర్తించేసరికే చూపు దెబ్బతినటం లేదా పూర్తిస్థాయి అంధత్వం రావటం జరుగుతోంది. ఇక షుగర్, హై బీపీ లాంటి సమస్యలు కూడా కంటి చూపును పరోక్షంగా హరించేస్తుంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, విటమిన్ ఏ లోపం లాంటివి కూడా కంటి జబ్బులకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. కంటికి సంబంధించిన చాలా జబ్బులను జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకుంటే కంటి చూపును లైఫ్ లాంగ్ మనము మెయింటైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ అనే దానికి ఇప్పుడు చాలా సులభమైన ఆపరేషన్స్ ఉంది. క్యాట్రాక్ట్ను రీప్లేస్ చేసి లెన్స్ పెట్టేదానివల్ల పర్టికులర్ పేషెంట్ తిరిగి నార్మల్ చూపు, ఇంకా కూడా చెప్పాలంటే ముందు కంటే బెటర్ చూపు మనం తయారు చేసే అవకాశం ఉంది. అలానే గ్లాకోమా అనేది అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొంత డ్యామేజ్ జరిగిన తర్వాత గ్లాకోమా వాళ్ళు వస్తే ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ మాత్రం మళ్ళీ రాదు. దీన్నే ఫీల్డ్ లాస్ అంటారు. ఈ ఫీల్డ్ లాస్ అనేది మరీ తిరిగి తెప్పించలేము. కాబట్టి అర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ గ్లాకోమా ఉంటే డ్రాప్స్ ద్వారా కానీ, లేజర్ ద్వారా కానీ, సర్జరీస్ ద్వారా కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ చూపును నిలబెట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చాలా సులభం. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గ్లాస్ ద్వారా తగిన అద్దాలు మైనస్ కానీ ప్లస్ కానీ సిలిండ్రికల్ ఇచ్చేస్తే వాళ్ళకు నార్మల్ చూపు ఉండే అవకాశం ఉంది. లేదు మాకు గ్లాసు లేకుండానే చూడాలంటే 20 ఏళ్ళ పైబడిన వాళ్లకు లేజర్ చికిత్స కానీ, కంటిలో ఐసిఎల్ అనే లెన్స్ ద్వారా కానీ వాళ్ళకి నార్మల్ చూపు సంపాదించవచ్చు. ఇంకొకటి కామన్గా చిన్నపిల్లల్లో ఉండేదాన్ని స్క్వింటింగ్, మెల్లకన్ను అంటారు. మెల్లకన్ను కూడా అర్లీ ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళకి 2 కళ్ళల్లో కూడా ఈక్వల్ విషన్ ఇవ్వగలం.
డిలే చేస్తే ఒక కంట్లో చూపు తక్కువయ్యే అవకాశం ఉంది, అది మళ్ళీ పొందే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి స్క్వింట్లో అర్లియర్ ది బెటర్ అనేది డైలాగ్ అనమాట. ఇంకా పోతే డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతిని ఎలా ప్రివెంట్ చేయాలంటే డ్రగ్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఈ 3 ఉంటే డయాబెటిక్ రెటినోపతిని మనము అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి అనే ఉందనుకోండి, అర్లీ స్టేజెస్లో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళకు నార్మల్ చూపు త్రూ అవుట్ ది లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. ఇకపోతే ఈ డిటాచ్మెంట్స్ అనేటివి అర్లీ డిటెక్షన్ అండ్ రీఅటాచ్మెంట్ ఆఫ్ ది రెటీనా వాళ్ళకు కూడా నార్మల్ విజన్ వస్తుంది. ఇకపోతే యాంబులోపియా, లేజీ ఐ అనేది అక్లూజన్. నార్మల్ ఐని కొద్ది రోజులు మూసేస్తే ఈ లేజీ ఐ మేల్కొని తిరిగి దాంట్లో చూపును మనము ప్రసాదించవచ్చు. ది రెటినల్ ట్యూమర్స్ అనేటివి అర్లీ డిటెక్ట్ చేసి దానికి కూడా లేజర్ ట్రీట్మెంట్ ఉంది, క్రయో ట్రీట్మెంట్ ఉంది, అవసరమైతే రేడియేషన్ ట్రీట్మెంటు, లాస్ట్లో కెమికల్ ట్రీట్మెంట్, కీమోథెరపీ అని చేసి ఈ ట్యూమర్ను మనం స్ప్రెడ్ కాకుండా అరికట్టచ్చు, చూపును కూడా మనము ప్రసాదించవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, విటమిన్ ఏ లోపం, ఇన్ఫెక్షన్లు లాంటి విషయంలో జాగ్రత్త పడటం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు. అలాగే దృష్టి లోపాలు, శుక్లాలు, గ్లకోమా, వయసుతో పాటే వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ తదితర కంటి సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ఏటా స్క్రీనింగ్ చేయించుకుని అవసరమైతే చిన్నపాటి చికిత్సల సాయం తీసుకోవటం ద్వారా కంటి చూపు దెబ్బతినకుండా, అంధత్వం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దృష్టి లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి మనకు అంధత్వాన్ని శాపంగా అంటగట్టే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనీసం ఏడాదికొక్కసారైనా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. లాంగ్ సైట్, షార్ట్ సైట్, క్యాటరాక్ట్ వంటి దృష్టి దోషాలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స ఉంది. గ్లకోమా వంటి మొండి జబ్బును సైతం మందుల సాయంతో చక్కగా అదుపులో ఉంచుకునే వీలుంది.